Clap in, start sound. Running. Action. నా పేరు పెద్దిరెడ్డి సుధారాణి, చిలకలూరుపేట కో కన్వీనర్ గా చేశాను. చాలా గొప్ప పని చేశావు. గతంలో జగనన్న సీఎం గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆ భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? అటు చూడు. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా నా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. భార్యాభర్తలు ఇద్దరు నైట్ పూట అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో? నీకు అమ్మ జాతి ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకల్లారా, మేము కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. ఆడపిల్లల్ని అర్ధరైతులని కూడా లేకుండా అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి, పులి బిడ్డరా రెడ్డి గారు. దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మ అంటారా దీన్ని? ఆరోగ్యం బాగాలేకపోయినా సరే పీటీ వారెంట్లు, కస్టడీలు. ఫ్లాష్ బ్యాక్. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. ఫ్యూ మొమెంట్స్ లేటర్. ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు 1 minute. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడక. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. జగనన్న కోసమే పనిచేస్తాను, ఇంకా యాక్టివ్ అవుతాం, భయపడేది లేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. జగనన్న మహిళలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు మహిళల్ని జైల్లో పెట్టేస్తున్నాడు. జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఆపుకోలేకపోతున్నాను రా. ఇప్పుడు కష్టపడి పార్టీకి పనిచేసాము, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా, నా కొడకల్లారా రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి పెట్టుకోండి లంజా కొడకల్లారా. తప్పైపోయింది అంతే. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏదో తేడాగా ఉందేంటి? అసలు లోపల ఏం జరిగింది? 2 నెలలు జైలు జీవితం వర్మజీ, 22 కేసులు, 3 రోజులు కుక్క అనుకుంటారు కొట్టి 3rd డిగ్రీ. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. పవన్ కళ్యాణ్ గారు కోసుపండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే మన పవన్ కళ్యాణ్ ని వాళ్ళ కూతుర్లని ఏదేదో చేసేస్తానని చెప్పేసి నీచంగా మాట్లాడాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని నరికవతలు పడేసి, పవన్ కళ్యాణ్ కోసుపండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, అన్ని తెగిపోతాయి అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటి అప్పు చెప్పాలా? దేనికి? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. సంవత్సరాల పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం. 3rd డిగ్రీ జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోర్టుని పెట్టి ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చేస్తాడు ఇక్కడ కూర్చొని? సజ్జల ఇస్త్రీ కూడా వేసుకొని నలకు కూడా కూర్చున్నాడు.
పార్టీ కార్యకర్త జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. ఆ గొట్టంగాడు కొనికిస్తా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు కడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. కర్మ భూమరాంగ్ అంటే ఇలానే ఉంటుంది. దెబ్బ అదర్స్ కదా. అటు 3rd డిగ్రీ కర్నూలు అడుగు చేసారా కూర్చోబెట్టి పంగజీ చేసి 2 చేతులు పైకి లాగి 3 రోజులు కొట్టాను. అయినా సరే ఈ కర్మ సరిపోదబ్బా. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లల మీద పోక్సో కేసు పెట్టాలటండి మాటలు మాట్లాడినందుకు. పవన్ కళ్యాణ్ కూతుర్లను ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? ఇది తుప్పు పట్టిన రాడ్డు ఇసుకు అంత ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయో ఇది పెట్టి చిలికితీయో ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా. తొందరగా June 4th వచ్చేస్తే ఈసారి నా June 12th బర్త్డే మామూలుగా చేసుకోను. అది నీకు చేతగాని పని. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. ఇప్పుడు అలాగే ఉంటదా? నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మమ్మల్ని ఓడగొట్టావు కదా, అయినా కానీ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. నేను కేవలం జగనన్న మీద అభిమానంతో, భారతమ్మ గారి మీద అభిమానంతో చేసిన వీడియోలే. పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించారు. ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారు అసెంబ్లీలో అన్నవాళ్లు వేరు, చిన్న చిన్న కార్యకర్తలు ఏం చేశారండి? వాళ్ళని అరెస్టులు చేపిస్తే ఏమొస్తుందండి? యోగేష్ గారు మీకు సారీనే కదా కావాలి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు పవన్ కళ్యాణ్ ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ తిడతా నేను? ఒరే సైకో వెతవా, ప్రెస్ మీట్ లో ఒక్క తప్పున్నా ఓయ్ పవన్ కళ్యాణ్ కూడా అల్లా దరిద్రపు నా కొడక. నా వైఫ్ ప్రెగ్నెంట్ చెప్తేవాడు బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? నిజమా కాదా? తల పట్టుకోకలేదు. ప్రామిస్ లో ఏం తెలియదు. రెస్పెక్ట్ గా నువ్వు చూడా మార్కు, నీ వెతికితాలు తీసేయి. అందరిపై నోరు ఉచితానుచితంగా పారేసుకునే పోసానిపై ఇప్పటికే పెండింగ్ కేసులు ఉన్నాయి. వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఇక నీ బతుకంతా ఎంత ఘోరంగా తిట్టాడంటే పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని ఘోరంగా తిట్టించాడు. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. నేను తప్పు చేశా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటావమ్మా.
నేను తిట్టాను అని చెప్పి తల్లిని అని చెప్పి నేను తిట్టింది ఎక్కడ క్లిప్పింగ్ లేదు. సినిమాల్లో బూతు డైలాగులతో పాపులర్ అయిన పోసాని రాజకీయాలలో కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. ఎన్ని విమర్శలు వస్తున్నా తన డైలాగులను మాత్రం మార్చుకోలేదు. చంద్రబాబు పవన్పై పోసాని బూతు ప్రయోగాలు వివాదాస్పదమయ్యాయి. చంద్రబాబు దొంగ తెలుసు కదా, ఇంక చంద్రబాబు ఏ ఎదవ పనులు చేయలేదు మీరు చెప్పండి. మెంటల్ కృష్ణకు పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మొదలైపోయిందండి. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాడ్ టైం నాయనా, బ్యాడ్ టైం కోకోనట్ ఆయిల్ రాసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించింది. తన 15 ఏళ్ల రాజకీయ జీవితంతో ఏమన్నా సాధించారా అంటే లోపలేం లేదు, డొల్లా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. లక్షలు చేసే పనిది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? చేయగలరా? చేసే ధైర్యం లేదు. నాకే బతుకొద్దు. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు, చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. అది నాకెందుకు చెప్తున్నారు? ఎట్లా బతికి నొల్లం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. గుండు కొట్టించాం, మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక. ముందుగా మీకు 2 ఫోటోలు చూపిస్తా చూడండి. ఆ 2 ఒకే వ్యక్తికి సంబంధించిన ఫోటోలు. మాకు తెలుసులేరా. జైలుకు వెళ్లక ముందు వల్లభనేని వంశీ, జైలుకు వెళ్లిన దాదాపు 100 రోజుల్లో వల్లభనేని వంశీ. వెంకట్రావు గారు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడూ ఇలా అయిపోయాను. ఇన్నాళ్ళు కవర్ చేశాను, ఇప్పుడు ఆ కవర్ తీసేశాను. పోలిక ఏమైనా ఉందా? 3 నెలల్లోనే ఇలా ఎందుకు అయిపోయారు? సడన్ గా ముసలుడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి క్యా హువా? కనీసం నడవలేని స్థితిలోకి ఎందుకు చేరుకున్నారు? గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సాగుతుంది. అడే ఉందా? నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు, ఎంపీగా సహాయం కూడా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఆయన అనేక విధాలుగా సపోర్ట్ చేశారు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఎలివేషన్ ఇచ్చారు. అటువంటి నాయకుడిని అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను? వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. A few moments later. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి ఎక్కువ తెలుసు? ఆ పార్టీలో పనిచేశాం కాబట్టి కొడాలి నాని గారికో నాకో తెలుసు. రెండోది, మేము ఎక్కడా కూడా భావం ప్రకటనలో మేము వెనకాడం. ఖచ్చితంగా చెబుతాం, ఉన్నది ఉన్నట్టు చెబుతాం మొహం మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు కొడాలి నాని గారి మీద ఏం రాపిస్తాడు? గడ్డం గ్యాంగ్ అని రాపిస్తాడు.
మరి చంద్రబాబు నాయుడు నా జీవితంలో నాకు తెలిసినప్పటి నుంచి గడ్డంతోనే చూస్తున్నాను, బొల్లి గడ్డంతో. మరి ఆయన ఏమనాలి? నాని గారు గడ్డం, చంద్రబాబు నాయుడు ఏంటి బొల్లి గడ్డం, లోకేష్ ఏంటి పిల్లగడ్డం. మరి వాళ్ళు కాదా గడ్డం గ్యాంగులు? ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇవి మోసంతో కూడిన రాజకీయాలు, వాడుకొని ఉపయోగించుకొని వాడు వదిలేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు. అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.